హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. హల్లెలూయా. మరొక మధ్యాహ్నం మరొక హెచ్చరికతో మనం అందరము హెచ్చరించబడాలని దేవుని వాక్యంలో నుండి ఒక క్లుప్త సందేశాన్ని మనందరం ధ్యానించబోతున్నాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, నీకు వందనములయ్యా. ప్రతిరోజు ఇలాగూ నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరిస్తున్నావు, హెచ్చరిస్తున్నావు, నడిపిస్తున్నావు. నీ రాజ్యం చేరే వరకు మాకు తోడై ఉండుమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఉదయం అనుదిన ధ్యానం విన్నారా అండి? విన్నారా? వినకపోతే వినండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను, వినండి. భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గమున నడువకుము, దాని యందు ప్రవేశించక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగిపోము. భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గమున నడువకుము. యేసు ప్రభువును మనం ఎరిగిన తరువాత మనం యేసు మార్గంలో నడవాలి, ఆయన అడుగుజాడల్లో నడవాలి. యవ్వనేచ్ఛలను విడిచి ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, ప్రేమను, విశ్వాసమును, సమాధానమును వెంటాడాలి. అనేక మంది రక్షించబడిన తరువాత కూడా మరలా జారిపోయాము, పడిపోయాము, తప్పిపోయాము అంటున్నారు. కారణం ఏంటి? మీ మార్గాలు సరిచేసుకోవాలి. భక్తిహీనుల త్రోవలో చేరద్దు. నువ్వు భక్తిహీనులతో కూర్చొని నువ్వు మాట్లాడితే, అవిశ్వాసులతో కూర్చొని నువ్వు మాట్లాడితే నీ విశ్వాసం ఎగిరిపోద్ది. భక్తిహీనుల త్రోవలో నడుస్తుంటే వారి త్రోవ అంతమేదో నువ్వు అక్కడికే చేరతావు. విశాల మార్గంలో పోయేవారు అనేకులు. ఇరుకు మార్గంలో పోవటానికి పోరాడండి. ఇరుకు మార్గాన్ని చూస్ చేసుకోవాలి. నువ్వు అందరూ చేస్తున్నారు కదా నేను చేస్తున్నాను అంటాం కాదు. అందరూ ఏ దారిని పోయినా నేను యేసు ప్రభు బిడ్డను, ఆయన మార్గంలో వెళ్తాను అనేది మన మనసులో గుర్తుపెట్టుకోవాలి. భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమున నడువకము. మనం ఎవరితో నడుస్తున్నామో వారి గమ్యం చేరతాం, ఎవరితో నడుస్తున్నామో వారిలాగా. అందుకే కదండి పెళ్ళైన తర్వాత మన దేశంలో 7 అడుగులు నడిపిస్తారండి. ఎందుకంటే వాళ్ళు బ్రతుకంతా కలిసి నడవాలని. నీవు అవిశ్వాసితో నడిస్తే నీ బ్రతుకు అవిశ్వాసంగానే ఉంటుంది కదా. నీ నడక, నీ ప్రవర్తన, యేసును ఎవరైనా నన్ను వెంబడించగోనేడలా తన సిలువెత్తుకుని ఆనుదినము నన్ను వెంబడించమని నా వెనకాల నడవమంటున్నాడు. భక్తులతో మనం నడుస్తున్నప్పుడు మన భక్తి వృద్ధి చెందుతుంది. భక్తిహీనులతో మనం నడుస్తున్నప్పుడు మన భక్తి ఊడిపోతుందండి. అందుకే దుష్టుల మార్గమును నడువక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, ఏంటండి పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించువాడు ధన్యుడు, అట్టివాడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మన జీవితంలో ఫలం లేదంటే, అభివృద్ధి లేదంటే, ఆనందం లేదంటే మన మార్గాలు సరిలేవన్నమాట. ఇక్కడొచ్చి పడ్డానేంట్రా అని నువ్వు అనుకుని పడ్డ తర్వాత అనుకుంటే ప్రయోజనం ఏముంది? అప్పుల మార్గంలో నడిచేవాడు అప్పుల్లో పడ్డా, వేష మార్గంలో నడిచేవాడు వేషతనంలో పడడా, పాప మార్గంలో నడిచేవాడు పాపాల్లో చిక్కుకొనడా. అందుకే అలాంటి మార్గాలకు నువ్వు దూరంగా ఉండు అని దేవుని వాక్యం చదివిస్తుంది. అక్కడే 5వ అధ్యాయం 8వ వచనం చూస్తే, జార స్త్రీ ఉండు ఛాయకు నువ్వు పోకు, నీ మార్గము దానికి దూరం చేసుకో. జార స్త్రీలు ఉండే దగ్గరకు వెళ్ళకు, దాని ఇంటి వాకిడి దగ్గరకు వెళ్ళకు. వెళ్ళినలా పరులకు నీ యవనమును, క్రూరులకు నీ జీవితకాలమును ఇచ్చివెత్తువు. అయ్యయ్యో, చూసుకోకుండానే ఇవాళ మనుషులు తమ ఇష్టానుసారంగా జీవిస్తూ బాగానే ఉన్నానని అనుకుంటున్నారే కానీ తాగుబోతులతో, వ్యభిచారులతో, దొంగలతో ఏకీభవించేవారు, వారితో సహవాసం చేసేవారు అందులో చిక్కుకోక తప్పదు. అది కాసేపటికి బాగానే ఉన్నట్టు, సంతోషంగా ఉన్నట్టు నీకు అనిపించవచ్చు. కానీ 11వ వచనం చదివితే, తొదకు నీ మాంసము నీ శరీరము క్షీణించినప్పుడు అయ్యో
నేను ఉపదేశమునట్లు త్రోసివేచి తిని, నా హృదయపు గద్దింపునట్లు తృణీకరించి తిని, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొక్కలేదు అని అప్పుడు నీవు బాధపడతావట అని చెప్పుకొనుచు మూలుగుచూ ఉంది 14వ వచనం చివరి భాగంలో. అయ్యయ్యో, నేను చెప్పిన ఉపదేశకుల మాట వినలేదు, నా మనస్సాక్షి వద్దొద్దు ఇది తప్పు అన్నప్పుడు నేను వినలేదు, నేను నా ఇష్టం వచ్చినట్టు వెళ్ళి నా హృదయపు గద్దింపులు వినలేదు, నా తల్లిదండ్రుల మాట వినలేదు, నా బోధకుల మాట వినలేదు, నా మనస్సాక్షి గద్దింపులు లొంగలేదు, అందువలన నా జీవితం ఇలా నాశనమైపోయిందని తొదకు నీ మాంసము నీ శరీరము క్షీణించిన తర్వాత, రోగాల పాలైన తర్వాత, మంచం పడిన తర్వాత మూలుగుతూ ఉంటే ప్రయోజనం ఏంటండి? అందుకే ఎక్కడుంది మీ దారి? ఎటు వెళ్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు ఉదయం నుంచి సాయంత్రం దాకా? మీరు నడిచే నడకలు, మీరు వెళ్ళే మార్గాలు దేవునికి అంగీకారమైనవేనా? మీ చుట్టూన్న వారు విశ్వాసులా అవిశ్వాసులా? మీరు ఎవరి సలహా తీసుకుంటున్నారు? ఎవరి అడుగుజాడల్లో నడుస్తున్నారు? ఎవరిని అనుసరిస్తున్నారు అని పరిశీలించుకుంటే, తప్పును ఒప్పుకుంటే ప్రభువు తన దారిలో తన చేయి పట్టుకొని మనల్ని నడిపిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలో ప్రభు మార్గంలో నడుద్దాం, ప్రభు రాజ్యానికి వారసులమవుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మా మార్గాలు సరిచేసుకోవడానికి భక్తిహీనులతో మేము నడిచి భక్తిహీనులమైపోక, మా శరీరాన్ని మా ఆత్మను క్షీణింపజేసే విషయాలలో మేము మనసు పెట్టి తుదకు మూలుగువారిగా కాక, ఇప్పుడే మా మూలుగులకు కారణమైన ప్రతి పాపమును ఒప్పుకొనుటకు సరిచేసుకుంటకు మా మార్గాలు సరిచేసుకొని నిత్య మార్గములో జీవ మార్గములో నీ మార్గములో నడిచి నీ రాజ్య వారసులు ఒకటకు మాకందరికీ నీ సహాయం చేయము. క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడైందునుగాక. ఆమేన్. 954041 అండి. ఈ నెంబర్కి మీరు ఒక వాట్సాప్ టెక్స్ట్ గాక వాయిస్ మెసేజ్ని వాట్సాప్ చేయండి. మీ పక్షంలో ప్రార్థిస్తాను. మేము సిద్ధంగా ఉన్నాం. మీ మార్గాలు సరిచేసుకోండి. నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో ముందుకు సాగండి. ప్రోచితమైతే ఈ రోజు రాత్రి 9 గంటల లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైంది గాక. హల్లెలూయా. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. అనేక సంవత్సరాల తర్వాత మరొకసారి విజయవాడలో ఉజ్జీవ సభలను ఏర్పాటు చేస్తున్నామని సంతోషంతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. గమనించండి, జనవరి 13, 14, 15 తారీఖుల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు విజయవాడలోని బిషప్ అజ్రయ గ్రౌండ్స్లో ఈ కల్వరి ఉజ్జీవ సభలను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడే వాటి కొరకు మీ సమయాన్ని సిద్ధపరచుకోండి. దేవుని సన్నిధిని అనుభవించినట్లుగా అనుదినము మీ ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి బిషప్ అజ్రయ గ్రౌండ్స్లో జరిగే ఈ ఉద్యోగ సభల కొరకు ఈ రోజు నుంచి భారంతో ప్రార్థించండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువ పైన
విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.